పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానాలో 6 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒక మహిళా యూట్యూబర్ కూడా ఉన్నారని శనివారం వెల్లడించారు. వీరంతా పాక్ నిఘా సంస్థ ISIకు చెందిన వారితో తరచూ సంప్రదింపులు జరుపుతున్నారని, శత్రుదేశానికి సున్నితమైన సమాచారం చేరవేస్తున్నారని తెలిపారు. ఆ 6 హర్యానాలోని వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఇస్సార్ ప్రాంతం నుంచి అరెస్ట్ అయిన మహిళా యూట్యూబర్ పేరు జ్యోతి మల్హోత్రా అని పోలీసులు అయితే తెలిపారు. ప్రస్తుతం న్యాయస్థానం ఆమెకు 5 రోజుల పోలీస్ రిమాండ్ అయితే విధించింది. ఆమె ఒక ట్రావెల్ బ్లాగర్, అలాగే యూట్యూబర్. ట్రావెల్ విత్ జో పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తుంది. ఈమె పాక్లో పలుమార్లు పర్యటించింది. అలాగే మన ఆపరేషన్ సింధూర్కు ముందే ఒకసారి పర్యటించడం కూడా జరిగింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి మెసేజింగ్ ప్లాట్ఫామ్స్లో పాక్ వ్యక్తులతో దేశ భద్రతకు ముప్పు తెచ్చే సమాచారాన్ని చేరవేసిందని అధికారులు అయితే ఆరోపించారు. ఆధారాలు కూడా చూపించారు. 2023లో పాకుకు వెళ్లిన బృందంలో తనను కూడా ఎంపిక చేశారని, అప్పుడు హస్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ను కలిశానని విచారణలోనైతే ఆమె అంగీకరించింది. భారత్కు వచ్చిన తర్వాత వాడితో సంప్రదింపులు కొనసాగించింది. హస్సాన్ చూసిన మేరకు ఆమె మరొకడు అలీ హస్సాన్ అనే వ్యక్తిని కలుసుకుంది. పాక్ నిఘా రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను ఆమెకు పరిచయం చేశాడు. వాడు ఎవరి కంట పడకుండా ఉండేందుకు తన పాకిస్తానీ కాంటాక్టుల వివరాలను ఇతర పేర్లతో సేవ్ చేశానని ఆమె అయితే పోలీసుల ముందు అంగీకరించింది. ఆమె నిరంతర సంబంధాలు అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఉల్లంఘన కిందకే వస్తుందని పోలీసులు అయితే వెల్లడించారు. ఆమె పంపిన సమాచారం, ఇతరుల ప్రమేయం గురించి అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. అయితే అరెస్ట్ అయిన వారిలో పటియాలోని ఖల్సా కళాశాలలో చదువుతున్న దేవేంద్ర సింగ్ దిల్లాను కూడా ఉన్నట్లు పోలీసులు అయితే చెప్పారు. మే 12న తన ఫేస్బుక్ ఖాతాలో గన్, పిస్టోల్ చిత్రాలను పోస్ట్ చేశాడు వీడు. దీంతో పోలీసులు వీడిని అరెస్ట్ చేశారు. వీడిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది నవంబర్లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాకుకు వెళ్లి అక్కడ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో భారత్కు సంబంధించినటువంటి సున్నితమైన సమాచారాన్ని వీడైతే పంచుకున్నట్లు అంగీకరించాడు. అందుకు పాక్ అధికారులు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్లు కూడా తెలిపాడు. పటియాలా మిలిటరీ కంటోన్మెంట్కి సంబంధించిన చిత్రాలను సైతం వీడైతే పాక్ అధికారులకు అందించాడని తెలుస్తోంది. ఈ పహల్గామ్ దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ అనేది చేపట్టింది మన భారత ప్రభుత్వం. ఈ త్రివిధ దళాలు చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కకావికలమైపోయింది. కేవలం 72 గంటల్లోనే పాకిస్తాన్ని ముక్కలు చేసే పరిస్థితి వచ్చింది. కేవలం 72 గంటలు భారతదేశంతో పోరాడేసరికి అటువైపు బలూచిస్తాన్ కొత్త దేశంగా ఏర్పడడానికి ప్రణాళికలు రచించాయి. ఒక్క సింధు జలాలు ఆపేసరికే ఇప్పుడు పంజాబ్ ప్రావిన్సు, అలాగే సింధు ప్రావిన్సు, ఈ 2 ప్రావిన్సులు కూడా నీరు లేక అల్లాడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ని ధీటుగా ఎదుర్కోలేక అంతర్గతంగా ఉన్నటువంటి తన సొంత మనుషులతోటి ఇప్పుడైతే భారతదేశంపై ఈ కుట్రలు చేస్తుంది పాకీజా. నిజానికి మన దేశం పాకిస్తాన్ లాంటివి 10 దేశాలు వచ్చినా, చైనా లాంటి దేశం వచ్చినా, పక్కలో ఉన్నటువంటి బల్లిం లాంటి దేశం వచ్చినా సరే ధీటుగా పోరాడడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇలా ఈ దేశంలో పడి తింటూ పందికొక్కుల్లా తిరుగుతున్నటువంటి ఈ దేశ ద్రోహులు, అలాగే పాకిస్తాన్ అభిమానులు, చైనా అభిమానులు, ఈ దేశంలో రక్తమాంసాలతో పుట్టినటువంటి విదేశీ భక్తులు ఎక్కువైపోయారు. కాబట్టి భారతదేశం మేలుకోక తప్పలేదు. ఇలాంటి వెధవల్లందరూ ఏరిపారేసే పని అయితే ఇప్పుడు భారత త్రివిధ దళాలైతే చేపట్టాయి. అలాగే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఈ వెధవల్ని పట్టుకునే పనిలోనైతే పడ్డారు. నిజానికి భారతదేశం ఏ దేశంతోనైనా పోరాడగలదు. కానీ ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి నమ్మక ద్రోహులు, దేశద్రోహులు ఈ దేశంలో ఉన్నారు. ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో తిరుగుతున్నటువంటి ఈ కుహనా మేధావులు, ఈ విదేశీ భక్తులు ఈ దేశం గురించి తెగ బాధపడిపోతూ, ఈ దేశం ఏదో అయిపోతుందన్నట్లుగా, ఈ దేశం ఇతర దేశాలు ఏదో చేసేస్తుందన్నట్టుగా, ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి అమాయకమైనటువంటి దేశాలపై విరుచుకుపడుతుందంటూ మాట్లాడే ఈ కుహనా మేధావులకి ఈ ప్రాణాలు తీస్తున్నటువంటి ఉగ్రవాదులు కనిపించడం లేదు. రక్తపాతం చూపిస్తున్నటువంటి ఈ పందినా కొడుకులు కనిపించడం లేదు. మరి నిన్న చూసుకున్నట్లయితే తెలంగాణలో 119 దేశాలకు చెందినటువంటి జెండాల్ని సెక్రటేరియట్ దగ్గర నిలబెట్టినప్పుడు
ఒక్కడొచ్చి ఒకటి కాదు 10 మంది పందికొక్కులు వచ్చి ఇజ్రాయెల్కి చెందినటువంటి ఒక జెండాని పీకేస్తే అక్కడ పోలీసులు కానీ మిగతా వారు కానీ మరి అక్కడ భద్రత ఏమైందో తెలియదు కానీ ఎవరూ కూడా రాలేదు. తర్వాత వాడి మీద పోలీస్ కేసు పెట్టడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మరొక 2 రోజులు 3 రోజులు ఉంచి వాడికి బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. అంటే మన దేశంలో భద్రత ఎలా ఉందో పక్కన పెడితే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మీరే చూడండి. కాబట్టి ఈ దేశంలో పందికొక్కుల్లా తింటున్నటువంటి పాకిస్తాన్ పందికొక్కు అభిమానులు చాలామంది ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి వెధవల్ల ఏరాల్సినటువంటి ఆవశ్యకత మనకి చాలా ఉంది. ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా తనది సొంత పేరా లేకపోతే అద్దె పేరా, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే చాలా విషయాలు బయటపడతాయి. వాస్తవానికి ఈ జ్యోతి మల్హోత్రా అనే దాని పేరు అసలు పేరు ఇది కాదు. దాని అసలు పేరు ఇస్లాంకి చెందినటువంటి ఒక పేరు ఉంటుంది, ఆ ముస్లిం పేరే ఉంటుంది అమ్మాయిది. అయితే ఇలా మన హిందువుల పేర్లు పెట్టుకుంటూ వీళ్ళేమొచ్చేసి ఈ విధంగా దేశానికి ద్రోహం చేస్తున్నారు. ముఖ్యంగా మొన్న పహల్గామ్ దాడి ఏదైతే జరిగిందో ఆ దాడికి సపోర్ట్ చేసింది కూడా ఈ కశ్మీర్లో ఉన్నటువంటి మన దేశస్తులే. ఇలా ఒకడికొకడు సపోర్ట్ చేసుకోకపోతే ఇంతమంది ఆర్మీని ఇంతమంది సెక్యూరిటీని దాటి వాడు ఎలా రాగలుగుతాడు? కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ వల్లే ఈరోజు మన దేశానికి చాలా పెద్ద ప్రమాదం అయితే దాగి ఉంది. అంతెందుకు, మన హైదరాబాద్లోనే ఒక భార్యాభర్తలు ఒక వీడియోలో మాట్లాడుకుంటూ ఇద్దరికి కూడా ఎక్కడో పొరపచ్చాలు వచ్చి ఇద్దరూ కూడా రుజువుల కోసం వీడియోలు తీసుకుంటూ దెబ్బలాడుకున్నారు. అందులో భర్త అంటాడు, నా భార్య మామూలుది కాదు, ఈ అజర్ మసూద్ ఉన్నాడు కదా, ఈ జైషే మహమ్మద్ చీఫ్, వాడితో సంబంధాలు ఉన్నాయి, వాడికి సంబంధించినటువంటి అన్ని విషయాలు దీనికి తెలుసు, ఇక్కడ జరిగినటువంటి అన్ని విషయాలు కూడా అక్కడ వాడికి చేరవేస్తుంది. దాదాపు వీళ్ళిద్దరి మధ్య 5-6 సంవత్సరాలుగా సంబంధాలు ఉన్నాయి, వీళ్ళిద్దరికి సపరేట్గా ఒక కోడి భాష ఉంది, నా భార్య మామూలుది కాదు, హిందూ మతం నుండి వచ్చి ముస్లింలోకి చేరింది, ఇస్లాంలోకి చేరి మమ్మల్ని గబ్బు పట్టిస్తుంది. ఇలా అజహర్ మసూద్ గడికి అన్ని విషయాలు చెబుతుంది, డబ్బు కూడా తీసుకుంటుంది అన్నట్లుగా ఆ భర్త మాట్లాడితే భార్య కూడా ఏమని మాట్లాడిందంటే, అన్ని విషయాలు ఆ దేవుడికే తెలుసు, ఎవరి నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో, ఎవరి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారో, ఎక్కడి నుంచి డబ్బు అందుకుంటున్నారో అన్ని దేవుడికి తెలుసు, నువ్వు ఈ దేశానికి చేసినటువంటి ద్రోహం కంటే ఇంకా పెద్దది ఏదైనా ఉంటుందా, పైన భగవంతుడు చూస్తాడంటూ భార్య అయితే మాట్లాడడం జరిగింది. ఆ వీడియో రూపంలో ఆ విషయాలు బయటకు వచ్చి వాళ్ళ తిత్తి తీసి నిజాలు బయటికి రాబడితే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఇద్దరికీ కూడా ఈ అజహర్ మసూద్తో సంబంధాలు ఉన్నట్లుగా అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా పోలీసుల అధీనంలో ఉన్నారు. అంటే ఈ లెక్కన ఎంతమంది ఉన్నారో మీరే అర్థం చేసుకోండి. కాబట్టి మన చుట్టూ కూడా శత్రువులు ఉన్నారు. బయట నుంచి పాకిస్తాన్ లాంటి దేశాలు నేరుగా పోరాడితే 10 పాకిస్తాన్లతోనైనా పోరాడొచ్చు, కానీ దేశంలో మేడు పండుకు పట్టినటువంటి పురుగులు ఈ దేశాన్ని పడితే ఇంకా మనం ఏం చేయగలం? కాబట్టి వీలైనంత వరకు మీకు ఎవరిపై అనుమానం ఉన్నా వెంటనే పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ చేసి ఈ దేశ రక్షణలో మీరు కూడా పాలు పంచుకుంటారని కోరుకుంటున్నాం.